ఐరన్ మ్యాన్. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ ఆర్ ఆర్డీజీ అంటే తెలియని వాళ్ళు ఇండియాలో, యుఎస్ఏలో, హోల్ ఎర్త్ మీద ఎవరు ఉండరు అనుకుంటున్నా. ఈ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ని స్టాన్లీ, జాక్ కర్బీలు క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కి ప్రాణం పోసింది మాత్రం ఆర్డీజేనే. ఏమని చెప్పాలి? ఐరన్ మ్యాన్ గురించి తెలిసిన వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. తెలియని వాళ్ళకి ఇంకా చెప్పు అనే క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. బట్ ఒక్క ముక్కలో ఐరన్ మ్యాన్ గురించి చెప్పాలంటే ఎనర్జీ నాట్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అనే వర్డ్ ఉంటుంది కదా, ఆ లైన్ ఐరన్ మ్యాన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనే చెప్పాలి. ఎంసీయూ కామిక్స్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఎర్త్ మీద అందరి అటెన్షన్ అనేది ఎంసీయూ వైపు తిరగడానికి గల మెయిన్ రీజన్ ఐరన్ మ్యానే. అందుకే ఐరన్ మ్యాన్ కి వచ్చిన మూవీ కలెక్షన్స్ అనేవి ఎంసీయూలో టాప్ లో ఉంటాయి. టోనీ స్టార్క్ తన లైఫ్ ని ఒక వెపనైజ్డ్ ఆర్గనైజేషన్ గా స్టార్ట్ చేసి తన వెపన్స్ ని తప్పుగా యూజ్ చేస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళని ఆపడానికి టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ గా అవతారం ఎత్తాడు. అప్పటి నుండి కూడా ఐరన్ మ్యాన్ గానే ఉంటూ తనకి ఎదురయ్యే ప్రతి ఛాలెంజెస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తూ తనేంటో నిరూపించుకుంటూ వచ్చాడు. స్టాన్లీ అనేవాడు క్యాప్టెన్ అమెరికాని హ్యూమన్ టార్చ్ గా నేను పిలుస్తాను అని. బట్ ఫ్యాన్స్ కి మాత్రం ఐరన్ మ్యానే ఒక హ్యూమన్ టార్చ్. ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడేది ఐరన్ మ్యాన్, ఎక్కువగా కోరుకునేది ఐరన్ మ్యాన్, ఎక్కువగా స్క్రీన్ మీద చూడాలనుకునేది కూడా ఐరన్ మ్యాన్. ప్రతి సూపర్ హీరో కూడా వాళ్ళు చేసే యుద్ధాల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మనకి ఫస్ట్ అవెంజర్స్ మూవీలో స్టీవ్ రోజెస్ చెప్తూ ఉన్నట్టుగా. బట్ ఒక వారియర్ అనేవాడు ఎప్పుడూ కూడా తను చేసిన యుద్ధాల గురించి గొప్పలు చెప్పుకోడు ఐరన్ మ్యాన్ లాగా. అందరూ క్యాప్టెన్ అమెరికా అన్నందుకు ఐరన్ మ్యాన్ మిసైల్ ని తీసుకుని పోర్టల్లోకి వెళ్ళాడు సాక్రిఫైస్ చేయడానికి అనుకుంటారు. బట్ టోనీ ఎప్పుడు కూడా ఎప్పుడు ఏది జరగాల్సి ఉంటే అప్పుడు అదే జరుగుతుంది అని నమ్మేవాడు. చివరికి యువర్ రాంగ్ అన్న క్యాప్టెన్ అమెరికా చేతే యువర్ రైట్ అని అనిపించుకుంటాడు. చెప్పాలంటే టోనీ స్టార్ కూడా అల్ట్రాన్ లాంటి వాడే. తను ఏదైతే చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. తను చేసే ఇన్వెన్షన్స్ తో ఎర్త్ ని కాపాడడానికి ఎరైనా అవుతాడు, అదే ఎర్త్ ని నాశనం చేయడానికి సొరైనా అవుతాడు. మీరు నమ్మినా నమ్మపోయినా టోనీ స్టార్క్ లో 2 షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ లో ఒక షేడ్ మనం ఐరన్ మ్యాన్ గా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బట్ డూమ్స్డే టైంలో మనకి సెకండ్ షేడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే రూమర్స్ బట్టి ఐరన్ మ్యానే డూమ్ కాబట్టి. బట్ ఐరన్ మ్యాన్ నువ్వెంత పెద్ద మగోడివైనా నీకు కొమ్ములున్నా ఆ కొమ్ములు వంచి నా కాళ్ళ దగ్గర కూర్చోబెడతా అనే డైలాగ్ చెప్పగల సత్తా మన ఐరన్ మ్యాన్ కు ఉంది. టోనీ స్టార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు దేవుళ్ళు అనేదైతే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సమానమే అనే రీతిలో చూస్తూ ఉంటాడు. అందుకే గాడ్స్ అయిన లోకితో ఫైట్ చేస్తాడు, థోర్నేమో ఆట పట్టిస్తాడు. ఇంకా టోనీ తను చేసే మిస్టేక్స్ నుంచి ప్రతి దాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటాడు. అలాగే తనకి జరిగే ప్రతి దాని నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఐరన్ మ్యాన్ హల్క్ ని, క్యాప్టెన్ అమెరికాని, థానోస్ ని ఓడించింది టెక్నికల్ గా అయినప్పటికీ తను చేసినట్లు ఎవరూ చేయలేరు, ట్రై చేయలేరు కూడా. ఇన్ఫినిటీ వార్ తర్వాత నాకు బాగా వినిపించిన పేర్లు 2. అవి థోర్ ఇంకా ఐరన్ మ్యాన్ లే. గాడెస్ ఆఫ్ థండర్ అయిన థోర్ థానోస్ ని నీల్ చేయించి తన చెస్ట్ లో స్ట్రాంగ్ బేకర్ ని దించుతాడు. బట్ ఒక హ్యూమన్ అండి తన దగ్గర ఉన్న టెక్నాలజీతో యు నాట్ ఓన్లీ వన్ కర్స్ విత్ నాలెడ్జ్ అన్న థానోస్ ని నీల్ చేయించడమే కాకుండా థానోస్ బ్లడ్ ఎలా ఉంటుందో థానోస్ కి చూపిస్తాడు. అది మన ఐరన్ మ్యాన్ అంటే. స్నాప్ వల్ల చనిపోయిన వారు అందరినీ తిరిగి తీసుకురావడానికి టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. బట్ బ్రూస్ బ్యానర్ తనకున్న నాలెడ్జ్ తో టైం ట్రావెల్ చేయడానికి పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తూనే అతలకుతలం అవుతూ ఉంటాడు. బట్ టోనీ స్టార్క్ ఒక్క చిన్న ట్రయల్ తో జీపీఎస్ టైం మెషిన్ ని కనిపెట్టి తనేంటో మళ్ళీ నిరూపించుకుంటాడు. చివరిగా మళ్ళీ థానోస్ స్నాప్ చేయబోతుండగా డాక్టర్ స్ట్రేంజ్ ఇచ్చిన ఒక్క చిన్న సిగ్నల్ తో తన సూట్ లోకి ఇన్ఫినిటీ స్టోన్స్ ని తీసుకొని థానోస్ షాక్ అయ్యే విధంగా చేసి ఐఎమ్ ఇన్విటబుల్ అన్న థానోస్ కి ఐఆమ్ ఐరన్ మ్యాన్ అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ ని విసిరి స్నాప్ చేసి థానోస్ ఆర్మీని తనని మొత్తాన్ని కూడా ఆవిరైపోయేటట్టు చేసి ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ చేసి చనిపోతాడు. ఇది ఎక్కడితో ఆగదు. ఈ కథలో మనం ఎర్త్ కోసం ఎరవుతా అనే టోనీ స్టార్క్ ఎగే ఐరన్ మ్యాన్ సైడ్ నే మనం చూసాం. బట్ తర్వాత కథలో మల్టీవర్సెస్ లోనే వేటాడబోయే సొరను మనం చూడబోతున్నాం. ఫస్ట్ లో ఒక డైలాగ్ చెప్పే కదా, ఎనర్జీ నాట్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని. ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఎప్పటి వరకు చేసిన అన్ని వీడియోస్ లో ఇదే ది బెస్ట్ అనుకుంటున్నా. ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఐరన్ మ్యాన్ ఫ్యాన్ కనుక అయ్యంటే ఐఆమ్ ఐరన్ మ్యాన్ లవ్ యూ 3000 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు అడగాలే కానీ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా, కాకపోతే లేట్ అవ్వచ్చు. సో ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగా మీరు కోరుకునే వీడియోస్ చేయడానికి అండ్ అప్డేట్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఏ న్యూ వీడియో. బాయ్.